అండి బాగున్నారు అందరూ. మునగాకు పచ్చడి చేస్తానండి. ప్రాసెస్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చెప్పలేకపోయా. ముందుగా మనం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మన సేమ్ గోంగూర పచ్చడి ఏమేమి వేస్తామో అన్ని ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. తర్వాత మునగాకు నీట్‌గా కడిగి కొంచెం ఆయిల్ పోసి కొద్దిసేపు మగ్గనియాలి. అదే సేమ్ మనం గోంగూర ఎట్లా వేపుతామండి మీకు ఐడియా ఉంటుంది కదా అన్నట్టు ఐడియా రావాలన్నట్టు చెప్తున్నా. సేమ్ అలాగే వేపుకోవాలండి. వేపుకొని ఇంగో ఇట్లా చింతపండు వేయాలండి నూరుకునేటప్పుడు. అది వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. కాకపోతే చాలా ఆయిల్ పడుతుందండి చూసుకోండి. ఆరిపోయింది. చాలా ఆయిల్ పడుతుందండి. 5, 6 పావులు పడుతుందండి. ఇంత నూనె పోసి అంత టేస్ట్ ఉంటుందండి. దాని కలర్ఫుల్ కూడా కనిపిస్తుంది. నూనె వేడయ్యాక ఎల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు, మినపగుండు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. కరివేపాకు వేగాలండి ఎర్రగా. అందులో కొంచెం ఇంగువ. ఎల్లిపాయలు ఎర్రగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి. ఇంత ఎర్రగా వస్తే ఇంత టేస్ట్ వస్తుందండి. ఇలా వేగాక అందులో మనం నూరుకున్న పచ్చడి వేసుకోవాలండి. మెల్ల వేసుకోండి, మన మీద పట్టి జాగ్రత్త. నాకు సచ్చి భయమండి, కానీ తప్పదు. ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేడి నూనెలో నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ అండి.